స్పెషల్ టొమాటో రైస్ రెసిపీని ఈరోజైతే మనము వీడియోలో చూసేద్దాము. స్పెషల్ అని ఎందుకన్నానో మీరైతే వీడియో ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు చాలా కొత్తగా ఉంటుంది. రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనము రైస్ చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను చూపించిన స్పైసెస్ అన్నీ వేసాక ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టొమాటో, 4 పచ్చిమిర్చీలు. టొమాటో వచ్చేసి ఇక్కడ మీరు రైస్ క్వాంటిటీ ఎంత చేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా తీసుకోండి. టొమాటో అనేవి మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మమ్మీ అయితే ఒక్క 4-5 బీన్స్ కూడా యాడ్ చేశారు. దానివల్ల టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వీటన్నిటిని వేసుకొని కొంచెం మనకి వేసుకున్న వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి. దానివల్ల మనకి వెజిటేబుల్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి. అలా కుక్ అయిన వెజిటేబుల్స్లోకి ఇప్పుడు మనమైతే ఎసరు పోసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒక్క టొమాటోని అలాగే పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకోండి. టొమాటో ముక్కలు ఇలా మధ్యలో వేయడం వల్ల అన్నం తినేటప్పుడు మంచిగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం ఇంకా హై ఫ్లేమ్లో 15 నిమిషాలు, లో ఫ్లేమ్లో వచ్చేసి ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే మనకి పర్ఫెక్ట్గా స్పెషల్ టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. డెఫినెట్గా ట్రై చేయండి.